రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎలవేలుపు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర వార్షికోత్సవాలలో దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అయితే ఆలయ అధికారులు సిబ్బంది కొన్ని విషయాల్లో హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, జాతీయ కిసాన్ సంఘం, హిందూ సమాజ్, గో సంరక్షణ పలువురు నాయకులు ఆలయ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. ఏవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అమ్మవారి ముందు ఉండే గంటను శుభ్రపరచడానికి తొలగించి వెంటనే పెట్టలేదని, అడిగితే దుర్భాషలాడారని భక్తులు మనోభావాలు దెబ్బతినేలా అమ్మవారి ముందు గంటను తొలగించడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. చేయడం కష్టంగా ఉంది కాబట్టి మావుళ్ళమ్మ తల్లిని ఎవరూ దర్శనం చేసుకోవద్దని చెప్పి గేటులు మూసేసే పరిస్థితి ఉన్నది. దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలబడి ఉంటున్నాం. మేము నిలబడలేని పరిస్థితి వచ్చింది కాబట్టి దేవాలయం మూసేస్తామని చెబితే మూసేసే పరిస్థితి ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల చేతిలో ఉన్నది. ప్రతి విషయంలోనూ నిరంకుశత్వము. దేవాదాయ ధర్మాదాయ శాఖ నేతృత్వంలో లక్షలాది రూపాయలు నిత్య అన్నదానానికి వసూలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఈనాడు పేపర్లో కూడా చూసాం. ఉద్దేశపూర్వకంగా తీసేయారని చెప్పి అర్థం అవుతూనే ఉందండి. మీరు రాగానే ఇంకో గంట ఏదన్నాడు. ఒకవేళ దీన్ని చైర్మన్ గారి ఇంకో గంట నేను అక్కడ పెట్టాలి కదా. గంట అనేది మాకు ఏంటంటే ఇండికేషన్, అమ్మా మేము వచ్చాము అని అది మా పని అదే మాకు ఇండికేషన్. నేను చెప్పాను సార్ జెంటిల్మెన్, నేను అదే చెప్పాను సార్. ఒక ఎంప్లాయీ మీ మీద దురుసుగా ప్రవర్తించినట్టయితే ఆ ఎంప్లాయీ మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పాను. నేను అంతకంటే నేనేం చేయగలను? నా చేతిలో ఉన్నది నేను తప్పనిసరిగా చేస్తాను. ఇప్పుడు నా దృష్టి తీసుకొచ్చారు. ఆ కంప్లైంట్ అక్కడ నా ఫోన్ నెంబర్ ఉంది. గురుగారు ఒక్క రోజు నన్ను కంప్లైంట్ చేయిస్తారా?